ఫ్రెండ్స్, వైష్ణవి సమాధి దగ్గర ఏం జరిగింది? అసలు ఎందుకని ఇప్పుడు వైష్ణవి సమాధి విషయంలో అంతా కూడా చాలా పెద్ద సెన్సేషనల్ గా మారిపోయింది అనేది కనుక చూస్తే ఇక్కడ ఒక చాలా పెద్ద విషయం బయటపడింది. శ్రీ రాఘవేంద్ర జ్యోతిషాలయం శ్రీ రాఘవేంద్ర స్వామి ఉపాసకులు ప్రముఖ జ్యోతిష్యులు ప్రధాన తాంత్రికులు శ్రీ ఎంకే శాస్త్రి గారు మీ జీవిత సంపూర్ణ భవిష్యత్తు తెలుపగలరు. స్త్రీ పురుష వశీకరణం 100% గ్యారంటీ. భర్తను పరస్త్రీ వ్యామోహం నుండి విడిపించడానికి, భార్యను పరపురుష సహవాసం నుండి విడిపించడానికి, మీరు ఇష్టపడిన వారు మీ నుండి దూరమై ఉంటే స్త్రీ వశీకరణ, పురుష వశీకరణం, ప్రేమ సమస్య, అత్తాకోడళ్ల సమస్యలు, భార్యాభర్తల కలహాలు, లైంగిక సమస్య, సంతాన సమస్య, ఇంకా మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా దైవశక్తి పూజలు చేసి పరిహారం చేయగలరు. ఒక్క మాట చెప్పాలి అంటే వైష్ణవి 5 నెలల గర్భంతో చనిపోయింది. అయితే వాళ్ళ ఇంట్లో వాళ్ళు కానీ వాళ్ళు కానీ అన్నయ్యలు కానీ ఇక ఆ చెల్లిని మర్చిపోలేక తనకిష్టమైన స్ప్రైట్ కూల్ డ్రింక్స్ బాటిల్స్ కానివ్వండి, లేకపోతే తనకి ఇష్టమైన బట్టలు, అంటే వైష్ణవి యూట్యూబర్ కదా, తనకి తన బట్టలు అంటే చాలా ఇష్టం అన్నమాట. అయితే గతంలో వైష్ణవి సమాధి దగ్గర శ్వేతనాగు కనిపించింది. కొంతమంది గ్రామస్తులకి అలాగే వాళ్ళకి సంబంధించిన కొంతమంది వాళ్ళకి అలాగే కనిపించడంతో అందరూ కూడా మేబీ వైష్ణవి తన కోరిక తీరకుండా, అంటే ఒక మాటలో చెప్పాలి అంటే 5 నెలల గర్భవతిగా చనిపోయింది కదా, అంటే పాపం పిల్లల్ని చూడాలి, పిల్లల్ని కనాలి, నా బాబుని ఎత్తుకోవాలి, ఇలా రకరకాలుగా. అయితే తాజాగా ఏమైందంటే కొంతమంది యూట్యూబర్లు వైష్ణవి సమాధి దగ్గరికి వెళ్ళడానికి ట్రై చేశారు. అయితే వెళ్తున్న సమయంలో వాళ్ళకి చాలా రకాల ఆటంకాలు వచ్చాయి. లైట్లు ఆగిపోవటం, బండి ఆగిపోవటం, వాళ్ళు ముందుకు వెళ్ళలేకపోవటం, చాలా అంటే చాలా ఇబ్బందులు వచ్చాయి. అయితే ఆ సమయంలో వాళ్ళు ఎంతో ఇబ్బంది పడ్డారు. ఏంటిది ఇలా అవుతుంది అనుకుని అన్నారు. మొత్తానికైతే వైష్ణవి సమాధి దగ్గరికి చేరారు. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళకి ఎందుకో అక్కడ సరిగ్గా లేదేమో అనిపించింది. ఎక్కడో ఏదో తేడా జరుగుతుందని అనిపించింది. వాళ్ళకి అక్కడ శ్వేతనాగు కూడా కనిపించింది. కానీ ఇంకా అక్కడ కొంతమంది యూట్యూబర్లు కలిసి వెళ్లడంతో కొంతమందికి మాత్రమే శ్వేతనాగు కనపడింది, మరి కొంతమందికి శ్వేతనాగు కనిపించలేదు. దీంతో వైష్ణవికి సంబంధించి ఎందుకు ఇలా జరుగుతుందని అర్థం కావట్లేదు. కానీ చాలా మంది చెప్పిన విషయం ఏంటంటే ఆ హరిబాబు గారికి శిక్ష పడితేనే అందరికీ ఆత్మశాంతి చేకూరుతుందని అనుకుంటున్నారు. ఇది నమ్మడానికి ఒక్కొక్కసారి వింతగా అనిపించొచ్చు, కానీ కొన్ని నిజాలు మనకు అలాగే అనిపిస్తూ ఉంటాయి.